ఈడి మొఖానికి ఒక క్యాలెండర్ ఏడ్చిందా? ఈడు మొఖానికి క్యాలెండర్ ఏడ్చిందా అని అడుగుతున్నాడో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆడి నాయన్ని తాతనే ముత్తాతనే. సకులు అంటే ఇండో సిథియన్స్ క్యాలెండర్ చేస్తానా కాలంలో ఒక క్యాలెండర్ వస్తే దాన్ని పట్టుకొని సకా క్యాలెండర్ సక సంవత్ అని దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారని వీళ్ళ మొహానికి ఒక క్యాలెండర్ లేదు. మరి ఈడెవడిని హీనంగా మాట్లాడుతున్నాడు? ఈడు కూడా ఆడి తండ్రిని తాతనే ముత్తాతనే తిడుతున్నాడు. ఈడు బాబు మొఖానికి ఒక క్యాలెండర్ లేదంటండి, లిపి లేదు, ఒక భాష లేదు. భారతదేశంలోని జనాలకు ఒక భాష లేదు, ఒక లిపి లేదట. మరి వీడు మాట్లాడుతున్న భాష ఎక్కడి నుంచి వచ్చింది? ఈడి అయ్యకు ఉన్న భాషని ఈడు నేర్చుకున్నాడు కదా, ఆ విషయం మరిచిపోయాడు. ఆడాడో బంజారాలు ఆర్యులు అనేవాళ్ళు వాళ్ళు వలస వస్తే వాళ్ళు తెచ్చుకున్న ఒక చెత్త భాష సంస్కృతం. ఈడు మొహమేడ్చ ఈడు తెలుగుని. ఈడు అయ్య దగ్గర నేర్చుకున్న తెలుగు భాషనే సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నాడు. ఈడు భాషల గురించి మాట్లాడుతున్నాడు. ఈ పెద్ద మనిషి ఈ భారతీయుల్ని, ఇప్పుడు ఉన్న ఈ భారతీయుల యొక్క పూర్వీకుల్ని, వీళ్ళ ముఖానికి ఒక క్యాలెండర్ లేదు అన్నాడు. అంటే ఆయన తాత ముత్తాతలను కూడా అన్నాడా? ఆ క్యాలెండర్ను ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళందరినీ ఆయన ఈ మాట అన్నట్టే. ఇప్పుడు తన తండ్రి గారిని కానీ తాతగారిని కానీ అంత నీచంగా మాట్లాడే నీచుడు కాదని అనుకుంటున్నాను. లోగడ ఆ క్యాలెండర్ని వినియోగించుకున్న వాళ్ళు ఎవ్వరూ తన రక్త సంబంధీకులు కాదు అని అతను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్టున్నాడు. అంటే ఈయన తల్లిదండ్రులు ఆ తెల్లతోలు కిరస్తానీయులు మాత్రమే అని నమ్ముతున్నాడా? లేకపోతే వాళ్ళు హిందువులుగా బతికారు కాబట్టి వాళ్ళను ఈయన పరిత్యజించాడా? ఒక్కసారి నల్లట్ట పుస్తకం పట్టుకున్న తర్వాత తల్లిదండ్రులను కూడా పరాయి వారిగానే చూస్తారా ఏంటి? వీళ్ళకు ఒక భాషా లిపి లేదా? అయ్యా బెదర్ పాస్టర్ అనిల్ కుమార్ గారు, ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ గారు, ఇది మీ అక్రమ లేదా ఆత్మీయ తల్లిదండ్రుల భాష. మరి ఈ ఆల్ఫాబెట్ ఎవరిదండి? అదేమన్నా ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టుకున్నారా, వాళ్ళు తయారు చేసుకున్నారా? ఎవరి దగ్గర నుంచో అడుక్కొచ్చిందే కదా, సారీ ఎత్తుకొచ్చింది. అది మీ తెల్లతోళ్ళకి అలవాటే కదా ఎత్తుకుపోవడం. దాన్ని ఏమంటారు? రోమన్ ఆల్ఫాబెట్ అంటారు, లేదంటే లాటిన్ ఆల్ఫాబెట్ అంటారు. అంటే ఆ రెండు ఆల్ఫాబెట్లని ఇక్కడ కెలగా పులకం చేసి దానికి జర్మన్ ఆల్ఫాబెట్స్ని అట్లాగే సింబల్స్ని కలిపేసి ఈ ఆల్ఫాబెట్ తయారు చేసుకున్నారు. ఇప్పుడు మరి మీరు అది కాన్వెంట్లో పిల్లలకి నేర్పుతున్నారు. మా భాషకు లిపి లేదు, మరి మీ భాష లిపి ఏంటి? అది అడుక్కొచ్చిందే కదా, పెద్ద మొగాళ్ళలా మాట్లాడుతున్నారు. దేవ భాష, సోది భాష, సొడ్డు భాష, సొండు భాష, అంతే కదండి. సోది భాష, సొంటి భాష, అంతే కదండి. అంతవరకే. కానీ ఇది నపుంసక భాష కాదు. ఈ భాషకు చెందిన దేవుడు నపుంసకుడు కాదు. మీరేమంటారు? మరి మీ దేవుడు ఏంటి? అంతే. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీకు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పకపోతే అడగంటారా? ఒక కుక్క వచ్చి ట్యూషన్ సెంటర్ పెట్టుకుంటే ఏం నేర్పుతుందండి? బౌబౌమని మొరగడం నేర్పుతుంది. మీరు వచ్చి మాకు బుద్ధి నేర్పుతారా? ఏం బుద్ధి నేర్పుతారు? తండ్రి కూతురుతో సంభోగించడం ఎట్టా, తల్లి కొడుకుతో సంభోగించడం ఎట్టా, అన్నా చెల్లెలు సంభోగించడం ఎట్టా, వదినా మరిది సంభోగించడం ఎట్టా, ఇయే మీరు నేర్పే బుద్ధులు. అంతకు మించి ఇంకేముంటాయి? ఆయన ఏదో లాస్ట్కి ఒక జోక్ అన్నాడు. ఏ జోకు లేకుండా కూడా మీరు నవ్వచ్చంటే మీకు చిన్న బిట్టు చూపిస్తాను. నాకైతే వేరే జోక్ అక్కర్లా, వీళ్ళిద్దరూ ఇలా నవ్వడం చూస్తుంటే చాలు నవ్వొస్తుంది. ఇక్కడ ఎలాగో తెలుసా, నువ్వు ఎదవరా అనగానే జై శ్రీరామ్ అంటాడు. ఏది? నేను జై శ్రీరామ్ అనలేదు. నువ్వు ఇలా అనగానే యేసు బొగడాగాడు అన్నాను. సారీ, ఆ మాట నువ్వని నా చేత ఈ మాట నువ్వే అనిపించావు. అర్థం ఒరే మీరు సన్నాసులు రా అనగానే ఆ జై శ్రీరామ్ అంటాడు. జీసస్ ఇస్ ఎ బాస్టర్డ్, జీసస్ ఇస్ ఎ బాస్టర్డ్. ఏది? నువ్వు ఆ మాట అనగానే నేను ఇక్కడ జై శ్రీరామ్ అనలేదే. జీసస్ ఈజ్ ఎ బాస్టర్డ్ అనే పాట ఎక్కడో విన్నాను మొన్న టీవీలో, అది పాడాను. కానీ ఈ మాఫియా బ్రహ్మాండంగా మత మార్పిడిలు చేసుకుంటున్నారు, లక్షల డబ్బులు సంపాదించేసుకుంటున్నారు. ఎలాగా? ఆ నల్లట్టు బొక్కు కట్టుకుని అది పరిశుద్ధము, అది గొప్పది, అదే దేవుడు అని చెప్పుకోవడం మానేసి హిందూ గ్రంథాల మీద దూషించుకుంటూ అందులో అది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ అక్కడ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు అమాయక ప్రజలను నమ్మించి మత మార్పిడిలు చేస్తున్నారు. అందులో దూరిన వాళ్ళు బయటికి రాకుండా కాపలా కాసుకుంటున్నారు. ఏది ఏమైనా
మీ మత మార్పిడి వ్యాపారం మీరు చేసుకుంటున్నారు, మీ మాఫియాని మీరు నడిపించుకుంటున్నారు. చర్మ రంధ్రాల్లోంచి వెలుపలికి వచ్చిన స్వేదం ఉనికిని గుర్తించలేపే అది ఈ భయంకరమైన టెంపరేచర్కి ఆవిరై విడిపోతుంటే ఏదో నా మానాన నేను ఓ మారుమూల ఫామ్ హౌస్లో కూకుని కళ్యాణి లేగర్ బీర్తో చిల్లు అవుతుంటే మీరొచ్చి ఈ ఎదవ సోది చెబుతూ అనవసరంగా నా చేత యేసయ్యను తిట్టిస్తారా? యేసయ్య మేరమ్మ వీళ్ళిద్దరూ మీకేం అన్యాయం చేశారని నా చేత వాళ్ళను తిట్టిస్తున్నారు. నేను యేసయ్యను కానీ మేరమ్మను కానీ తిట్టానంటే నా బాధ్యత ఏమీ లేదు, నా చేత అలా తిట్టించిన మీదే. అలాగే మై డియర్ మత మార్పిడి మాఫియా డైరెక్టర్లు, పొరపాటున ఏవైనా కఠిన పదాలను మీ వైపు నేను సంధించి ఉంటే నన్ను మన్నించండి. అవి కావాలని చేసినవి కాదు, మీరు వాడిన పదప్రయోగాలను అనుసరించే అటువంటి పదాలు వచ్చి ఉంటాయి. అలాగే ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ మిత్రులకు కూడా చిన్న విన్నపం, వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల మాత్రమే నేను అటువంటి మాటలు మాట్లాడవలసి వచ్చిందని మీకు తెలియజేసుకుంటున్నాను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.